సిపిఐ జిల్లా సమగ్రాభివృద్ధికై చలో చలో జిల్లా సమగ్రాభివృద్ధికై చలో చలో ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇందులోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి పేదవాడికి మించిన జిల్లా సమగ్రాభివృద్ధికై ప్రత్యేక నిధులను జిల్లా సమగ్రాభివృద్ధికై ప్రత్యేక నిధులను జిల్లా సమగ్రాభివృద్ధికై ప్రత్యేక నిధులను పేదలు వేసుకున్న గుడిసెలకు ఇంటి నెంబర్లను పేదలు వేసుకున్న గుడిసెలకు ఇంటి నెంబర్లను ఏర్పడి దాదాపుగా 8 సంవత్సరాలుగా వస్తూ ఉన్నది. ఈ 8 సంవత్సరాలుగా ఏదో అక్కడ ఒక రోడ్డు ఇక్కడ ఒక రోడ్డు పెద్దగా చేసి ఈ జిల్లాను అభివృద్ధి చేసినామని చెప్పి గత పాలకులు చెప్పుకుంటున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు రావాలి. ఈ ప్రాంతంలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉన్నతమైనటువంటి విద్య రావాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందాలి. తద్వారానే ఇది సమగ్రంగా అభివృద్ధి చెందినట్టు అవుతుంది. కాబట్టి పరిశ్రమలు రావాలంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని చెప్పి అనేక సందర్భాలుగా అనేక డిమాండ్లు ఉన్నాయి. ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జి దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక రోజులుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు హైవే బ్రిడ్జి కావాలని చెప్పి. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకొని ఎంబడే గార్ల రాంపురంలో ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జ్ను మరి వెంటనే చేపట్టాలి, నిధులు కేటాయించాలి. మహిబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అంశం గత ప్రభుత్వం నిధులు కేటాయించడం చెప్పి కాగితం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిధులు రాలేదు, మరి కేవలం కాగితం మాత్రమే మిగిలింది. ఇప్పటికైనా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, గత ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులను విడుదల చేయాలి. ఇక్కడ మహిబాద్ మున్సిపాలిటీతో పాటుగా తొర్రూరు మున్సిపాలిటీ కావచ్చు, లేదంటే మరిపెడ మున్సిపాలిటీ కావచ్చు, దోర్నకల్ మున్సిపాలిటీ కావచ్చు, ఆ మున్సిపాలిటీలకు విడుదల చేసినటువంటి నిధులను వెంటనే మరి ఇక్కడికి కేటాయించాలి. వాటి నిధులు విడుదల చేయాలి. అభివృద్ధి పనులు చేపట్టేట్టుగా వాళ్ళు అటానమస్గా ఈరోజు మున్సిపల్ ఉంది, దాన్ని ఓవర్టేక్ చేసి ఈరోజు కలెక్టర్లు నిధులను వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నది. ఈ చట్టాన్ని వెంటనే సవరించాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశం ఉంది. ఇళ్ల స్థలాలు గత 30-40 సంవత్సరాల నుండి మరి అనేక మంది పేదలు ఇల్లు వేసుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల వేలాది కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇవ్వడంతో పాటుగా మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి దోర్నకల్లు జంక్షన్ అభివృద్ధి చేయాలి, దానికి నిధులు కూడా కేటాయించాలి. ఇంకా అనేకమైనటువంటి డిమాండ్లు, ఇక్కడ ఇంకా అనేకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి. వైద్యానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ను అప్గ్రేడ్ చేయాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దాలి. నిధులు కేటాయించాలి. ఇంకా అనేకమైనటువంటి మండలాల లోపల సమస్యలు ఉన్నాయి. అంతటా కూడా విద్య, వైద్యము అనేకమైనటువంటి నిధులు కేటాయించి వీటన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. లేని పక్షం లోపల గత పాలకులు ఏదైతే నిర్లక్ష్యం చేశారో మరి అదే పద్ధతుల్లో కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే గత పాలకులకు ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఖబర్దార్, మీరు ఇచ్చినటువంటి మాటలు అమలు చేయండి. ఎన్నికల సందర్భంగా మీరు చెప్పినటువంటి మాటలు అమలు చేయండి. లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల పోరాటాలు తప్పాయి. పోడు భూములకు సంబంధించిన అంశం కానీ అనేకమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.